జీరో మార్క్స్ నుండి స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటా. హాయ్ అండి, వెల్కమ్ టు కవిత కలలు ఛానల్. అండ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ట్రై చేశాను. సో పెయింటింగ్ వేస్తూ మాట్లాడుకుందాం. నేను 6th క్లాస్లో జాయిన్ అయ్యే వరకు నాకు స్టడీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేదే కాదు. 5th క్లాస్ వరకు కూడా నేను చాలా బేసిక్ థింగ్స్ కూడా సరిగ్గా నేర్చుకోలేకపోయాను. క్లాస్లో అందరికీ అర్థమయ్యే టాపిక్స్ నాకు మాత్రం కన్ఫ్యూజన్గా ఉండేవి కూడా. బట్ నా లైఫ్లో ఒకరోజు ఎవ్రీథింగ్ చేంజ్ చేసింది. July 17 దట్ డే ఐ గాట్ 0 మార్క్స్. ఒకసారి ఎగ్జామ్ జరిగింది, నేను కూడా రాశాను. బట్ నాకు తెలుసు నేను బాగా రాయలేదని. నెక్స్ట్ డే రిజల్ట్ ఇచ్చారు. టీచర్ అందరినీ ఒక్కొక్కరుగా మార్క్స్ చెప్పారు. సమ్ గాట్ 20 మార్క్స్, సమ్ గాట్ 15 మార్క్స్, సమ్ పాస్ అయ్యారు. నేను వెయిట్ చేస్తున్నా కొంచెం నర్వస్గా. అప్పుడే టీచర్ నా పేపర్ ఇచ్చారు. ఆ మూమెంట్లో నా హార్ట్ ఒక్కసారి డౌన్ అయ్యింది. క్లాస్ మొత్తం నా వైపే చూశారు. కొన్ని నవ్వులు, కొన్ని లుక్స్. నాకు చాలా బ్యాడ్ అనిపించింది. షేమ్, పెయిన్ అన్నీ ఒకలాంటి ఫీలింగ్. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, లైఫ్లో ఏది జరిగినా పర్వాలేదు బట్ మళ్ళీ 0 మార్క్స్ తెచ్చుకోకూడదు అని. ఆ స్మాల్ డెసిజన్ నా లైఫ్నే మార్చేసింది. చేంజ్ స్టార్ట్ అయ్యింది అప్పుడే. ఆ డే తర్వాత నేను క్లాస్లో అటెన్షన్ ఇచ్చాను. అర్థం కాకపోయినా మళ్ళీ అడిగాను. డైలీ కొంచెం చదవడం స్టార్ట్ చేశాను. స్లోగా మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి. పాస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. టుడే ఐ రియలైజ్డ్ ఆ 0 మార్క్స్ యాక్చువల్లీ నా ఫెయిల్యూర్ కాదు, అదే నా టర్నింగ్ పాయింట్. సమ్టైమ్స్ మన లైఫ్లో 0 రావచ్చు, బట్ అదే ఎండ్ కాదు. అది ఒక న్యూ బిగినింగ్. ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, బట్ ట్రై చేయకపోవడమే తప్పు. నేను ఒకసారి 0 వచ్చిన స్టూడెంట్ని, బట్ ఇప్పుడు నేను మీ ముందు ఎలా మాట్లాడుతున్నానో అంతా ఆ 0 మహిమే అనుకుంటాను. సో నా లైఫ్లోనే కాదు, మీ లైఫ్లో కూడా ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ ఎన్నో ఉంటాయి. సో వాటిని ఈ స్టోరీతో మీకు గుర్తు చేశాననే అనుకుంటున్నాను. సో అలాగే నా స్టోరీకి ప్లస్ నా బ్యూటిఫుల్ పెయింటింగ్కి 10K ఎన్ని మార్క్స్ వేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం మర్చిపోకండి. బాయ్.